హలో అందరికీ వెల్కమ్ టు సాన్వి శ్రీ మీడియా. సో ఇవాళ వీడియోలో ఇందిరాగాంధీ హాస్పిటల్ ద్వారకా న్యూఢిల్లీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి. సో మనకి ఇది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 2 సెప్టెంబర్ 2024 నుంచి. లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసరికి 13 సెప్టెంబర్ 2024. మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి నర్సింగ్ ఆఫీసర్. టోటల్ పోస్టులు మనకి 152 ఉన్నాయి, 153 ఉన్నాయి అనమాట. సో అన్రిజర్వ్డ్కి 56, ఓబీసీ 41, ఎస్టీ 22, ఎస్టీ 11, ఈడబ్ల్యూఎస్ 15 అండ్ పీడబ్ల్యూబీడీ 7. సో మనకి బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, పోస్ట్ బీఎస్సీ అనేది క్వాలిఫికేషన్ అన్నమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 50 బెడెడ్ హాస్పిటల్స్లో. అలాగే మనకి రెమ్యునరేషన్కి వచ్చేసరికి 67,350 రూపీస్ అనేది శాలరీ అనేది మనకు ఉంటుంది మంత్లీ. ఇది ట్రూలీ కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. మనకి అదర్ అలవెన్సెస్ అనేవి ఏమీ ఉండవు. రిమైనింగ్ పోస్ట్ మనకు చాలా ఉన్నాయి, లైక్ ల్యాబ్ టెక్నీషియన్, మరి ఇంకా చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, అలాగే మనకి జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, ఆడియోమెట్రీ అసిస్టెంట్, అలాగే మనకి ఫిజియోథెరపిస్ట్, ఇలా చాలా పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ చూసుకుని పెట్టుకోవచ్చు. ఓటీ అసిస్టెంట్, అలాగే ఓటీ టెక్నీషియన్, మార్చరీ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాంటివి, అలాగే డ్రెస్సర్, ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్. సో ఇలా చాలా పోస్టులు అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి. సో మీకు ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే కనుక సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి మనకి 6 months అనమాట. సో అంటే పోస్టులు అనేవి ఇక్కడ పెంచవచ్చు, తగ్గించవచ్చు అని ఇక్కడ అలా ఏం మెన్షన్ చేయలేదు. సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు చాలా కేర్ఫుల్గా చదువుకుంటే బాగుంటుంది. అలాగే మనకి కాంట్రాక్ట్ బేసిక్ అంటే పీరియడ్లో మనకి లీవ్స్ ఎలా ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్, అకామిడేషన్ ఉంటుందా అంటే అకామిడేషన్ అనేది ఇవ్వరు. అలాగే మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది విత్ పే. మనకి లీవ్కి వచ్చేసరికి 1 day per month అనేది ఉంటుందన్నమాట. సో మనకి చూసుకున్నట్లయితే ఈ ఫుల్ నోటిఫికేషన్ని క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చదువుకుంటే చాలా బెటర్ ముందు అప్లై చేసే ముందు. పోస్టులకి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి www.tcil.net.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి, అంటే అప్లికేషన్ ఫీజు కాదు, మనకి బిఫోర్ ద ఇంటర్వ్యూ 2,000 ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. సో అందరికీ కాదు, మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వారికి ఫీజు అనేది ఏమి ఉండదు. మనకి ఫీ అనేది మనం డీడీ రూపంలో అయినా చెల్లించవచ్చు. అలాగే ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మనం ఫీజు అనేది పే చేయొచ్చు అనమాట. సో మనం వన్స్ ఫీ పే చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనకి ఫీ అనేది రిఫండ్ అనేది చేయరు. అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటో ఆఫ్ అప్లికెంట్, ఆధార్ కార్డ్, అలాగే 10th మార్క్ లిస్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మార్క్ లిస్టులు కానీ, అలాగే డిగ్రీ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లైక్ మనకి డిఎన్సీ అంటే ఢిల్లీ నర్సింగ్ కౌన్సిల్ అంటే అవి రిజిస్ట్రేషన్స్, అలాగే 100 రూపీస్ స్టాంప్ పేపర్ కూడా ఉండాలన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ బేసిస్ ద్వారా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మనం సెలెక్ట్ అయితే కనుక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ తీసుకొని స్కిల్ టెస్ట్ అనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం.
క్వాలిటీ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సాన్విష మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.